ప్రార్థన. పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, మీ నామము పరిశుద్ధమైనది, మీ నామము మహోన్నతమైనది, మీ నామము బలమైనది, ఘనమైనది. అన్ని నామముల కంటే మీ నామము శ్రేష్టమైన నామము తండ్రి. కనుక మీ దాసుడునైన నేను మీ 2 పాదాలు పట్టుకుని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. తండ్రి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని మీ గ్రంథములో వ్రాయబడింది. దేవా, మీ మాటలు, మీ వాక్యము, మీ లేఖనాలు, మీ వాగ్దానాలు యథార్థమైనవి, సత్యమైనవి, నమ్మదగినవి. మీరు చెప్పినట్లుగా మీరు మాతో, మా మధ్యలో ఉండి మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ సమయమందు మీ వాక్యముతో మమ్మలను బలపరచండి. మేము మీ వాక్యమును శ్రద్ధగా విని మా హృదయములో భద్రపరుచుకున్నటకు, మీ రాకడ కొరకు సిద్ధపడుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు శ్రేష్టమైనటువంటి నామములో మీకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక గ్రామములో ఒక ధనవంతుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించాలి. ఒక గ్రామములో ఎవరున్నారంటే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు. ధనవంతుడు దేన్ని నమ్ముకున్నాడు? ధనాన్ని నమ్ముకున్నాడు. ధనాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిరోజు ఆ ధనవంతుడు విలువైన భోజన పదార్థాలు భుజిస్తూ, ఖరీదైనటువంటి భోజన పదార్థాలు భుజిస్తూ సుఖంగా బ్రతికాడు, ఆనందంగా బ్రతికాడు, సంతోషంగా బ్రతికాడు. తల్లి, నా ప్రియ సహోదరి, ధనవంతుడు ఎటువంటి వస్త్రాలను ధరించుకుంటాడో, పేదవాడు ఎటువంటి వస్త్రాలను ధరించుకుంటాడో, ధనవంతుడి ఇంట్లో భోజన పదార్థాలు ఏ విధంగా ఉంటాయో, పేదవాడి ఇంట్లో భోజన పదార్థాలు ఏ విధంగా ఉంటాయో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ధనవంతుడు ప్రతిరోజు ఖరీదైనటువంటి భోజన పదార్థాలు తింటూ, భుజిస్తూ సుఖంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతికాడు. ఆ ధనవంతుడు దేవునితో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, దేవునితో ఏమాత్రము సంబంధము లేకుండా పాపము చేస్తూ, ఏం చేస్తూ?
పాపము చేస్తూ, చెడు కార్యాలు చేస్తూ, మద్యం సేవిస్తూ తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ ధనవంతుడు ఏది తినాలనుకుంటే అది తిన్నాడు, ఏది త్రాగాలనుకుంటే అది త్రాగాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళాడు. తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అయితే ఆ ధనవంతుడు ఉన్నటువంటి ప్రాంతంలోనే లాజరు అను ఒక దరిద్రుడు ఉన్నాడు. లాజరు దరిద్రుడు. లాజరు ఎవరు? దరిద్రుడు. దరిద్రుడంటే తినటానికి తిండి లేనివాడు, కట్టుకోవటానికి బట్టలు లేనివాడు, ఉండటానికి నివాసం లేనివాడు. తినటానికి తిండి లేనివాడిని, కట్టుకోవటానికి బట్టలు లేనివాడిని, ఉండటానికి నివాసం లేనివాడిని దరిద్రుడు అని అంటారు. అయితే లాజరు దరిద్రుడు. లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ధనవంతుడేమో ధనాన్ని నమ్ముకొని తనకిష్టమైన జీవితాన్ని జీవించాడు. పేదవాడైనటువంటి లాజరు దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. లాజరుకి తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు పేదవాడైనటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు. లాజరే కాదు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఒక శ్లోకములో ఏమని వ్రాయబడిందంటే, జాతస్య ధ్రువో మృతుః అని వ్రాయబడింది. అంటే దాని అర్థం పుట్టిన వానికి చావు తప్పదు అని దాని అర్థం. భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి మరణము అనేది ఉన్నది. ప్రతి వారు మరణించవలసిందే. ఒకరోజు ముందో ఒకరోజు వెనకో ప్రతి వారు ఈ భూమిని విడిచిపెట్టాలి. ఈ భూమి మానవ జాతికి శాశ్వతమైనది కాదు. ఈ భూమి మానవ జాతికి శాశ్వతమైనది కాదు. దేవుడు రానున్న దినాలలో ఈ భూమిని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. దేవుడు ఈ భూమిని ఏం చేయబోతున్నాడు? అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఎప్పుడు? ఒకటి, భూమి మీద ఉన్నటువంటి సంఘము ఎత్తబడిన తరువాత. ఏమెత్తబడిన తరువాత? సంఘం. ఏ సంఘం? నీ సంఘమా? నా సంఘమా? కాదు. ఏ సంఘం? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద 4 గుంపులు వారు విడిచిపెట్టబడతారు. 1 నాస్తికులు, 2 ఇజ్రాయేలీయులు, 3 అన్యులు, 4 నామకార్థ క్రైస్తవులు. సంఘం ఎత్తబడిన తరువాత ఈ 4 గుంపులు వారు భూమి మీద విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడితే 7 సంవత్సరాల శ్రమలు భూమి మీదకు వస్తాయి. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తరువాత
7 సంవత్సరాల శ్రమలు భూమి మీదకి వస్తాయి. అంటే సంఘము 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. సార్వత్రిక సంఘం 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. 7 సంవత్సరాల శ్రమల్లో భూమి మీద ఉండే ప్రజలు ఎవరంటే, 1 నాస్తికులు, దేవుడు లేడని చెప్పేవారు, 2 ఇజ్రాయేలీయులు, 3 విగ్రహారాధన చేస్తున్న అన్యులు, 4 నిలువెచ్చని జీవితాన్ని జీవించే నామకార్థ క్రైస్తవులు. ఈ 4 గుంపులు వారు 7 సంవత్సరాల శ్రమల్లో ఉంటారు. సార్వత్రిక సంఘం 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. అయితే 7 సంవత్సరాల శ్రమలు పూర్తయిన తరువాత అర్మగిద్యోను అనే యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యుద్ధం. ఆ యుద్ధం పేరేంటి? అర్మగిద్యోను. ఆ యుద్ధం జరిగిన తరువాత దేవుడు సాతాన్ని 1000 సంవత్సరాలు అగాధములో బంధిస్తాడు. సాతాను 1000 సంవత్సరాలు అగాధములో బంధించబడిన తరువాత ఈ భూమి మీద క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఏం జరుగుతుంది? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. కొంతమంది అంటున్నారు 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అని అంటున్నారు. లేదు లేదు, 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడు జరగటం ఏంటి? సంఘం ఎత్తబడిన తరువాత, శ్రమలు భూమి మీదకి వచ్చిన తరువాత, అర్మగిద్యోను యుద్ధం జరిగిన తరువాత, సాతాను అగాధములు బంధించబడిన తరువాత క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుద్ది. ఆ పరిపాలన అయిన తరువాత సాతాను అగాధములో నుంచి విడిపించబడతాడు. అప్పుడు గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. అదే ఆఖరి యుద్ధం. ఆ యుద్ధములో దేవుడు ఈ భూమిని అగ్నితో కాల్చేస్తాడు. అంటే గోగు మాగోగు యుద్ధం తరువాత భూమి మీద మానవ జాతి ఉండదు. గోగు మాగోగు యుద్ధముతో మానవ జాతి ముగించబడుతుంది. తర్వాత జరిగేది ధవల సింహాసనపు తీర్పు. అయితే ఆ గోగు మాగోగు యుద్ధములో దేవుడు ఈ భూమిని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ జాతికి ఈ భూమి శాశ్వతమైనది కాదు. ప్రతి ఒక్కరూ ఈ భూమిని విడిచిపెట్టవలసిందే. ప్రతి వారికి మరణము అనేది ఉన్నది. ఒకరోజు ముందో ఒకరోజు వెనకో ప్రతి వారు ఈ భూలోకమును విడిచిపెట్టాలి. అయితే భూమి మీద ఉన్న ప్రజలందరూ మరణిస్తారు. అమ్మా, అర్థమవుతుందండి మీకు? అయితే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఈ భూమిని విడిచిపెడతాడు. ప్రతి వారికి మరణం ఉంది. ఉందా? ప్రతి వారికి మరణం ఉంది. పురుషుడికి మరణం ఉంది, స్త్రీకి మరణం ఉంది. ధనవంతుడికి మరణం ఉంది, పేదవాడికి మరణం ఉంది. ఎర్రగా ఉండేవారికి మరణం ఉంది, నల్లగా ఉండేవారికి మరణం ఉంది. పొడుగ్గా ఉండేవారికి మరణం ఉంది, పొట్టిగా ఉండేవారికి మరణం ఉంది. లావుగా ఉండేవారికి మరణం ఉంది, బక్కగా ఉండేవారికి మరణం ఉంది. అమెరికా దేశంలో నివసించే వారికి మరణం ఉంది, ఇండియా దేశంలో నివసించే వారికి మరణం ఉంది. పెద్దవారికి మరణం ఉంది, చిన్నవారికి మరణం ఉంది. ఆటగాడికి మరణం ఉంది, పాటగాడికి మరణం ఉంది. మరణము అనేది ప్రతి వారికి సంభవిస్తుంది. అయితే
భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అందరూ ఒకే విధంగా మరణిస్తున్నారా? లేదు లేదు, రకరకాలుగా మరణిస్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు రకరకాలుగా చనిపోతున్నారు. వారిలో కొందరు చేసిన అప్పులు తీర్చలేక, అనుకున్నది జరగక, ఆశించినది దొరకక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. మరికొంతమంది అనారోగ్యముతో చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? అనారోగ్యముతో. మరికొంతమంది ప్రజలు పాపము చేసి ఆ పాపము ద్వారా మరణిస్తున్నారు. మరికొంతమంది చెడు అలవాట్లతో చనిపోతున్నారు. చెడు అలవాట్ల ద్వారా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. మరికొంతమంది ప్రజలు ప్రమాదాలలో చనిపోతున్నారు. మరికొంతమంది ప్రజలు దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడి చనిపోతున్నారు. మరికొంతమంది ప్రజలు దీర్ఘాయుష్మంతులుగా బ్రతికి చనిపోతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు రకరకాలుగా చనిపోతున్నారు. అయితే చనిపోయిన వారు చనిపోయిన తరువాత ఏమైపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు మనం తెలుసుకోవాలి. మనము చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తాము? మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మనము చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఏం చేస్తాము? ఏ స్థలంలో ఉంటాము? అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన భారతదేశంలో మన భారతదేశంలో కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, చనిపోయిన వారు దయ్యాలుగా మారిపోతున్నారు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, చనిపోయిన వారు కాకులుగా మారిపోతున్నారు. అదిగో సమాధి మీద పెట్టిన పదార్థాలు తినటానికి కాకి రూపంలో వచ్చారు అంటున్నారు. మరికొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, చనిపోయిన వారు కోరికలు తీరక ఈ గాల్లో తిరుగుతున్నారు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, చనిపోయిన వారు వేరే గర్భములు జన్మిస్తున్నారు. అదిగో ఆయన చనిపోయి ఈమె కడుపును పుట్టాడు, ఆమె చనిపోయి ఈమె కడుపును పుట్టింది అని అంటున్నారు. మరికొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, చనిపోయిన వారు సరాసరిగా పైలోకాలకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలన్నీ పిచ్చి మాటలు, నమ్మవలసిన పని లేదు. చనిపోయిన వారు ఎవ్వరూ దయ్యాలుగా మారిపోరు. చనిపోయిన వారు ఎవరు పక్షులుగా, కాకులుగా మారరు. చనిపోయిన వారు ఎవ్వరూ ఈ గాల్లో తిరగరు. చనిపోయిన వారు వేరే గర్భమున జన్మించరు. చనిపోయిన వారు సరాసరిగా పరలోకానికి వెళ్ళరు. అలాగైతే ఏమైపోతున్నారు? మనకు ముందు మన పితరులో ఎంతో మంది చనిపోయారు. వారు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు
ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద బ్రతుకుతున్న మనిషి, భూమి మీద పుట్టిన వ్యక్తి మరణించిన తరువాత, ఇప్పుడు మరణించిన తరువాత వెళితే పరదైసికైనా వెళ్ళాలి, లేదా పాతాళమునకైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరదైసికైనా వెళ్ళాలి, లేకపోతే పాతాళమునకైనా వెళ్ళాలి. అవును, మనిషి చనిపోయిన తరువాత సరాసరిగా పరలోకానికి వెళ్ళడు. పరలోకానికి వెళ్ళవలసిన వారు ముందు ఎక్కడికి వెళ్తారంటే పరదైసుకు వెళ్తారు. పరదైసుకు వెళ్ళిన వారు ధవల సింహాసనపు తీర్పైన తరువాత పరలోకానికి వెళ్తారు. పాతాళానికి వెళ్ళిన వారు ధవల సింహాసనపు తీర్పైన తరువాత నరకానికి వెళ్తారు. అంటే ఏ వ్యక్తి సరాసరిగా పరలోకానికి వెళ్ళడు, ఏ వ్యక్తి సరాసరిగా నరకానికి వెళ్ళడు. నరకానికి వెళ్ళవలసిన వారు పాతాళానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళవలసిన వారు పరదైసుకి వెళ్తారు. అయితే ఎవరు పరదైసుకి వెళ్తారు, ఎవరు పాతాళానికి వెళ్తారు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే మారు మనస్సు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తూ చేసిన పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించి రక్షణ పొంది బాప్తిసము పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా నీతిగా నిజాయితీగా యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో వారు చనిపోయిన తరువాత సరాసరిగా పరదైసుకు వెళ్తారు. తరువాత ధవల సింహాసనపు తీర్పైన తరువాత పరదైసులో ఉన్నవారు పరలోకానికి వెళ్ళటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మీరు మారు మనసు పొందితే, మీరు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానిస్తే, ప్రభునామమును బట్టి మీరు ప్రార్థన చేస్తే, చేసిన పాపములు దోషములు అతిక్రమాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జిస్తే, రక్షణ పొందితే, బాప్తిసము పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా మీరు నేను మనము బ్రతికితే, మనము మరణించిన తరువాత ఖచ్చితంగా 100% పరదైసికి పరలోకానికి వెళతాము. హల్లెలూయా. మరి పాతాళమునకు వెళ్ళేదెవరు? పాతాళానికి ఎవరు వెళ్తారు? ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించరో, ఎవరైతే రక్షణ పొందరో, ఎవరైతే బాప్తిస్మము పొందరో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోరో, చేసిన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా విసర్జించకుండా పాపము చేస్తూ తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు చనిపోయిన తరువాత ఖచ్చితంగా 100% పాతాళమునకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్ళిన వారు ధవల సింహాసనపు తీర్పైన తరువాత నరకానికి వెళ్ళిపోతారు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఆ భయంకరమైనటువంటి పాతాళమును తప్పించుకోవాలంటే,
పాతాళాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. పాతాళానికి వెళ్ళిన వారు పాతాళములో ఏం చేస్తారో తెలుసా? 1 2 పళ్ళు కొరుక్కుంటారు, 3 బాధపడతారు, 4 కేకలు వేస్తారు, 5 వేదన చెందుతారు, 6 యాతన పడతారు. ఈ 6 కార్యక్రమాలు పాతాళములో ఉన్నాయి. పరదైసుకు వెళ్ళిన వారు నెమ్మది పొందుతారు, విశ్రాంతి పొందుతారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనము పుట్టక ముందు ఈ భూలోకముందన్న సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలిసింది? పుట్టిన తరువాత, ఊహ తెలిసిన తరువాత ఈ లోకముందని మనం తెలుసుకున్నాం. అలాగే మరణించిన తరువాత మరొక లోకం ఉంది. అది పరలోకమా లేకపోతే నరకలోకమా? ఏ వ్యక్తి నరకానికి వెళ్ళాలని దేవుడు అనుకోవట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తి పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మీరు, ఇంకా మీలో ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకోలేదో వారు యేసు ప్రభుని నమ్మి బాప్తిసము పొంది మంచిగా బ్రతకండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఇంతవరకు విన్న వర్తమానమును మా హృదయములో భద్రపరుచుకుని మీ వాక్యము ప్రకారంగా మేము బ్రతుకుటకు సహాయం చెయ్యమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్.